మా నాన్న చెప్పిన ఫస్ట్ పదాన్ని బాగా పట్టుకోవాలి అందరూ. ఎక్స్ట్రా కరిక్యులర్ నిజంగా చాలా యాక్టివిటీస్. నాటీ, yes no చాలా చాలా నాటీ నాటీ. అంటే కొంతమంది ఫేస్ చూడగానే లేదు అనిపిస్తుంది ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి. ఇన్ఫాక్ట్ వాళ్ళ కజిన్స్ కూడా చెప్తూ ఉంటారు నాకు, ఎవరు పడితే వాళ్ళని కొట్టేదట. మీరు ఎన్నిసార్లు దెబ్బలు తినింటారు 2 years లో? రోజు నోట్ దిస్ పాయింట్. బాగా ఇన్ఫినిటీ ఎన్నే ఒక ఇన్ఫైనైట్ నెంబర్ మనం ఏదైనా చేసుకోవచ్చు, దానికన్నా ఎక్కువసార్లు కొట్టుంటారు. సో కొట్టడం అంటే అదేదో గట్టిగా లాక్ పెట్టి కొట్టడం కాదు, ఊరికే చేతులు ఊరికే ఉండవు, ఊరికే అలా కొట్టి కంటే కొంతమందికి అలా కొట్టి మాట్లాడితే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అనుకుంటాను. చిన్నగా ఉన్నప్పుడు సీరియస్ గానే కొట్టేది, కానీ పాపం ఇప్పుడు చాలా ఒద్దిగ్గా కూర్చుందని మీరు చూసారా? లైవ్ కాబట్టి అలా ఉంది. సో మీ చేతిలో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి నాకు, అంటే ఇద్దరు ప్రపోజ్ ఇప్పుడు చేసుకోబోతున్నారు. బ్రేక్ లో మాకు లక్ష్మి గారు ఇచ్చారు ఈ ఫ్లవర్స్. నా తప్పే లేదండి ఇందులో. వాళ్ళిద్దరు తెచ్చుకున్నారు, ఇక్కడ ప్రపోజ్ చేసుకుంటారంటే ఇప్పటి వరకు చేసుకోలేదంట. సో ఒక్కసారి 10TV అవకాశాన్ని అందిస్తుంది. చెప్పలేదా ప్రపోజ్ చేసుకోలేదని? అంటే ఇప్పుడు బహిరంగంగా మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అంతేనా? సో చేసుకుందరు. ఒక ఫోన్ తీసుకుందామండి. హలో హలో మాట్లాడండి. కృష్ణ చైతన్య అండ్ మృదులా ఉన్నారు. హలో 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 అండి. హలో చెప్పండి, వినపడుతుంది. మృదుల మృదుల ఈ మృదుల అమ్మాయి ఇంత ముందు అది బెదిరింది అనే ప్రోగ్రామ్ వచ్చింది. ఆ అమ్మాయి అదిరింది. నన్ను బెదిరింది అని ఆ అమ్మాయిని నేను అడగబోయేది ఏంటంటే, ఈ అమ్మాయినా అంటున్నా. నేనే మీరే మాట్లాడుతున్నారా? నేనే మాట్లాడుతున్నా. మీరు అదేదో ఆదిత్య మ్యూజిక్ అదేదో చిన్నప్పుడు వచ్చేది, అది ఆ అమ్మాయి చిన్నప్పుడు కాదండి, నాకు ఇప్పుడు 40 ఏళ్ళు అనుకుంటారు. అదే నేను ఒక డిగ్రీ చదువుతున్న వయసులో వచ్చేది. నేను విజయవాడలో ఉన్నప్పుడమ్మా, నువ్వు అది పాడేదా, అది ఆదిత్య దాంట్లో పాటలు వేసేదాన్ని నువ్వు. అయితే అది ఆ పాటలు చూసేదాన్ని. ఆ తర్వాత ఇదేదో లంబాడా వేసేది. లంబాడా డ్రెస్ నువ్వేనా? అవును. ఆ బాలయ్య అని. అవును. లంబాడా డ్రెస్ ఏదో వేసుకుంటూ అది చాలా జోక్ చేసేదాన్ని. అవును. విజయవాడలో ఉంటే ఆ ప్రోగ్రామ్ చూసారంటే గ్రేట్ మీరు. మొన్న విజయవాడలో ప్రోగ్రామ్ లో చూసాను నేను. ఈ అబ్బాయిని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను? మొన్నే పెళ్లి చేసుకున్నా అండి, 2 ఏళ్ళు అయింది పెళ్లి చేసుకుని. అంటే నాకు తెలియదు ఈ కుర్రాడు చాలా మంచివాళ్ళే. అంటే ఈ కుర్రాడు చాలా మంచి పేరు ఉంటుంది. ఆ కృష్ణ ఆ కుర్రాడంతా నాకు బాగా తెలుసు. ఈ కుర్రాడు చాలా మంచివాడని ప్రతిదీ విధంగా మంచి పేరు ఉందండి. ఇది నాకు తెలుసా తెలీదా అంటే మా పర్సనల్ గా? నాకు ఈ అబ్బాయి నాకు పర్సనల్ గా తెలియదు, కానీ వాళ్ళు చెబుతుంటారు బాగా చాలా మంచి కుర్రాడట. అదే ఎవరో బాగా తెలిసిన వాళ్ళ అనిపిస్తుందండి. అంటే మాకు చెప్పండి. మీరెవరో బాగా తెలిసిన వాళ్ళలా అనిపిస్తుంది నాకు, కానీ ఎవరో గుర్తు రావట్లేదు. మీరు అంత ఈ అమ్మాయిని మేము రెగ్యులర్ గా చూసాంలేండి. అంటే నేను మీరంటే నాకు ఇష్టం, మీ పాటలు కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. అదేదో సావిత్రి చేస్తున్నట్టుగా ఇప్పుడు వేరే ఏదో పిక్చర్ వస్తున్నట్టు ఏదో. లేదండి, ఇంకా చాలా టైం ఉంది దానికి. ఏదో పిక్చర్ లో మీరు చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది. ఎవరో చెప్పారు నాకు. షార్ట్ ఫిలిం చేస్తున్నా. గోపాల్ అన్ననా? గోపాల్ అన్ననా? అరే గోపాల్ మామయ్య, మీకోసం అంత క్లియర్ గా మేము కింద కూడా స్క్రోలింగ్ చేస్తున్నాం, మీరు చూడండి. మాకు కనబడట్లేదు, ఇక్కడ చాలా దూరంగా ఉంది. ఓకే, నా కళ్ళు ఆల్రెడీ బ్యాడ్ అనుకున్నాను. సేఫ్. హాయ్ గోపాల్ అన్న. వెరీ నైస్. యాక్చువల్లీ మా పెద్ద అన్న, నేను అన్న అంటూ ఉంటా అన్నమాట. ఎలా ఉన్నారు మామయ్య? బాగున్నాను. నిజంగా భలే చేశారే. ఆయన పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. నేను పెద్ద ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్. వెరీ నైస్. చిన్నప్పటి మెమరీ ఏదైనా షేర్ చేసుకోండి, నిజామాబాద్ మెమరీ ఏదన్నా. చిన్నప్పటిలోనా? బ్రహ్మాండమైన మెమరీస్ ఉన్నాయి మా పాపతో. నాకు ఒకటి చెప్పండి. చాలా అనుబంధం కూడా ఉంది నాకు. చాలా అంటే నాటి గారు అందరూ
సత్యాలు చెప్తున్నారండి మా పాపం. ఇంటికి ఒక గేట్ ఉంటే ఆ గేట్ మీద ఎక్కి మొత్తం తిరిగేది. గేట్ మీద ఎక్కి కోతివా? ఏదో అన్నారు కృష్ణ. అదే గేట్ ఎక్కడం ఏంటి? ఆ గేట్ ఎక్కి ఆ గేట్ మీద పూర్తి నడిచేది అనమాట. మేము భయపడేవాళ్ళం పడిపోతున్నాం అని, అది మాత్రం భయపడేది కాదు. సూపర్, థ్యాంక్ యూ అండి రాజగోపాల్ గారు, అన్న. థ్యాంక్ యూ సో Thank మచ్ you. ఫర్ కాలింగ్ అండి. సూపర్ అండి. సో అంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అంటే మేము నాటీ ఏదో హైపర్ యాక్టివ్ అండ్ టాకటివ్ అనుకున్నాం, కానీ సో ఈ విధంగా ఇలాంటి పనులు కూడా, మీరు జిమ్నాస్టిక్స్, ఆవిడేమో గోడలెక్కి బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. అంటే బాగా ఈ దీంట్లో రిటైర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆర్గనైజేషన్ అకాడమీ పెట్టుకుని జిమ్నాస్టిక్స్ గోడలు ఎక్కి ఎలా దుంకాలి అనేవి బాగా నేర్పిస్తాం అనమాట. ప్లస్ బోనస్ గా సింగింగ్ కూడా వస్తుంది అవన్నీ చేస్తే. పిల్లలకి మాత్రం పిల్లలకి మాత్రమే. ఓకే.